హే హలో గాయ్స్, ఈరోజు అయితే మేము మేడారం అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే వెహికల్ అయితే ఇదే. మా అక్క అయితే ఎక్కేస్తుంది. మేము కూడా అందరం అయితే వెహికల్ ఎక్కేసినాము. ముందుగా అయితే వెహికల్ ముందు అయితే కొబ్బరికాయ కొట్టేశారు, పూజ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత జర్నీ అంతా మీకు చూపిస్తాను. సో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మా అక్క వాళ్ళ బాబు అయితే చాలా అలసిపోయిండు కూర్చోలేక. ఇంకా మా పాప కూడా అక్కడ కూర్చుంది మా మమ్మీ దగ్గర. ఇంకా వెళ్తున్నాము. గాలి అయితే చాలా వచ్చేసింది, అసలు చాలా టూ మచ్ వచ్చింది. మా అక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో. భువనగిరి టు మేడారం అయితే 200 కిలోమీటర్స్ వస్తుంది. 4 అవర్స్ జర్నీ. అసలు చుక్కలు కనిపించాయి, అసలు కూర్చోలేకపోయినా చాలా ఇబ్బంది అయింది అసలు. మేడారం ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ స్టార్టింగ్ కమాన్ అయితే ఇక్కడనే ఉంటుంది, ఈ విలేజ్లోనే ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు అయితే వెహికల్ ఆపుకొని మేమైతే గప్చుప్ అయితే తిన్నాము. అసలు ఆకలేంది చాలా. గప్చుప్ తిని మళ్ళీ వెళ్ళాము. నైట్ మేడారంలో స్టే చేసి మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాము అందరం కలిసి. ఈ విలేజ్లో పక్కనే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని మేమైతే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అందరం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఎంట్రెన్స్ అనమాట, టెంపుల్కి వెళ్ళే ఎంట్రెన్స్. అక్కడ మా పాపకి ఆమె ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాము. అయితే అక్కడ మా పాపకైతే బంగారం అయితే ఇద్దామని పూజ చేస్తున్నారు. ఇటు పెట్టన్న. పిల్లలు తూకం లేచలేదు. హ్యాపీ ఆమె ఎత్తు బంగారం అయితే ఇచ్చి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము అందరం కలిసి దర్శనానికి. దర్శనానికి వెళ్ళే రూట్ అయితే ఇదే. అందరం కలిసి వెళ్తున్నాము. ముందుగా అయితే సమ్మక్క తల్లి అయితే దర్శనం చేసుకొని తర్వాత కొంచెం ముందుకి సారలమ్మ తల్లి ఉంటుంది. తెచ్చిన బంగారం అయితే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దర్శనం చేసుకున్నాము అందరము. దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళి సారలమ్మకి దర్శనం కూడా చేసుకున్నాము. చూడండి, అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడుందో. ఇప్పుడైతే సారలమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది వెళ్ళడానికి. సారలమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడనైతే అమ్మవారికి బంగారం అయితే అప్పచెప్పాము, కానీ చాలా రష్ ఉంది.
సారలమ్మ అమ్మవారికి అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే గోవిందరాజుల గద్దెనైతే వస్తుంది. దాని పక్కనే పగిడిద్దరాజుల గద్దె ఉంటుంది. ఇద్దరికి అయితే దర్శనం చేసుకొని మేమైతే బయటికి అయితే వచ్చేసాము. ఇదైతే జంపన్న వాగ్ అనమాట. మేము వచ్చే వరకు లేట్ అయిపోయింది, ఓవర్ నైట్ అయిపోయింది. అందుకే మేము నైట్ అయితే అక్కడ ఆగలేదు, డైరెక్ట్ అయితే మేడారానికి వచ్చేసాము. రిటర్న్లో అయితే ఇక్కడ మేము చూస్తున్నాం, అయినా అక్కడ జంపన్న వాగ్లో వాటర్ లేవు, అందుకే ఇప్పుడు వచ్చాం. జంపన్న వాగ్ అయితే చూసేసి ఇంటికైతే వెళ్ళాము. ఓకే బాయ్.